ఆర్థిక ఉగ్రవాది అయిన ఈ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. లక్షల కోట్లు లూటీ చేసి 31 క్రిమినల్ కేసులు నెత్తి మీద పెట్టుకొని దేనికి కూడా ప్రజలకి సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఉండి ఇతను విశ్వసనీయత గురించి విలువల గురించి మాట్లాడటం, అతను అబద్ధాలు చెబుతా అతను పచ్చి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసి ప్రజల మీద ఈ అబద్ధాల్ని నిజాలుగా బలికించాలి అనే ఉద్దేశంతో దాదాపు గంట పైన కంఠశోష అబద్ధాల మీద అబద్ధాలు మీడియాని దొంగల ముఠా అని చెప్పి ఈటీవీ, TV5, ABN అట్లాగా కొన్ని ఛానల్స్ ని పట్టుకొని దొంగల ముఠా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నీకన్నా దొంగల ముఠా అసలు ఎవరున్నారయ్యా ఈ రాష్ట్రంలో? ఎవరున్నారు? మీరు నాశనం చేసిన, విధ్వంసం చేసిన అమరావతి, ఈరోజు అమరావతి నిర్మాణం వేగవంతం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసిన పోలవరాన్ని మరి ఊపందుకునేలాగా ముందుకు తీసుకెళ్లారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోతే ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలకి ఇవ్వటం కోసం అడుగులు ముందుకు వేశారు. 90% ముందుకు వేశారు. మొన్న దావోస్తో అది తేలిపోయిందనే విషయం జగన్మోహన్ రెడ్డి గమనించుకోవాలి. మీరు విధ్వంసం చేసిన, నాశనం చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ మళ్ళీ గాడిలో పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు పెన్షన్ 4,000, వికలాంగులకి మరి 6,000, మరీ అస్సలు బాగోని వాళ్ళకి 10,000, 15,000 మరి ఇచ్చి ఈరోజు దాదాపు 64 లక్షల మంది పైబడి మరి పెన్షన్ ఇవ్వడమే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు చేయటమే కాకుండా అన్ని రకాలుగా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు సంక్షేమ కార్యక్రమాలు విధ్వంసం చేస్తే వారు గాడిన పెట్టారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ లేని చట్టాలను తీసుకొచ్చి, దిశా చట్టం అని అదని ఇదని తీసుకొచ్చి యువత 30,000 మంది ఆడపిల్లలు ఏమైపోయారో కూడా తెలియని పరిస్థితుల్లో మీరు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తే అవన్నీ గాడిలో పెట్టడమే కాకుండా ముఖ్యంగా యువతని ముందుకు నడిపించేదానికి మంచిగా డ్రగ్స్ పైన కూడా ఉక్కు పాదం మోపారు అనే విషయాన్ని మీరు గమనించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా విద్యారంగం సర్వనాశనం చేశారు. విద్యారంగం జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారు విద్యారంగాన్ని. ఈరోజు నారా లోకేష్ గారు దానిని గాడిలో పెట్టడానికి, విద్యారంగాన్ని గాడిలో పెట్టడానికి అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. గాడిలో పెట్టేదానికి అడుగులు ముందేశారు. ఇప్పటికే అన్ని విధానపరమైన నిర్ణయాలు 80% తీసుకొని గాడిలో పెట్టడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దాదాపు 9,72,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి 1 రూపాయి కూడా సంపద సృష్టించకుండా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి విధ్వంసం చేసి ఈరోజు ఏం మొహం పెట్టుకొని మీరు ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు? మీరు చేసిన బకాయిల్ని తీర్చటానికి రోజుకి 18 గంటలు కష్టపడతా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. మీ హయాంలో ఆరోగ్యశ్రీ బకాయిలు 2,200 కోట్లు చేస్తే ఆ అప్పు తీర్చారు చంద్రబాబు నాయుడు గారు. ధాన్యాన్ని బకాయిలు చేస్తే 1,674 కోట్లు ఆ బకాయిలు తీర్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇల్లు కట్టుకున్న వాళ్ళకి గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బులు కూడా మీ హయాంలో ఇవ్వకపోతే ఆ కట్టాల్సిన డబ్బులు ఎంత కట్టాలో తెలుసా? మీ హయాంలో గవర్నమెంట్ కట్టాల్సిన డబ్బులు 9,000 కోట్లు. ఆ 9,000 కోట్లు మీరు వాళ్ళకి ఇవ్వలేకపోవటం వల్ల వాళ్ళు రోడ్డున పట్టమే కాకుండా వాళ్ళు అప్పులు చేసి చక్రవడ్డీలు కట్టుకొని వాళ్ళు బాధపడుతుంటే ఆ 9,000 కోట్లు బకాయిలు తీర్చింది ఎవరో తెలుసా? పైనుంచి వచ్చిన మీ నాన్న తీర్చలా, జైజమ్మ తీర్చలా. మద్యపాన నిషేధం అన్నావు, ఏమైంది?
పాయే. 5 ఏళ్లలో 25 లక్షలు ఇల్లు కట్టిస్తానని చెప్పాం అన్నాడు, పాయే. ప్రతి విద్యార్థికి ఫీజు రీఎంబర్స్మెంట్ అని చెప్పి అన్నారు, అది పాయే. బీసీ సంక్షేమానికి ఏటా 15,000 కోట్లు ఇస్తా అన్నారు, అది పాయే. అన్ని నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తానన్నారు, అది పాయే. నామినేటెడ్ పనుల్లో 50% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకొచ్చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రమాదవశాత్తు మరణించిన వారికి 5 లక్షల బీమా కల్పిస్తామన్నారు, అది పాయే. అర్చకులకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు కట్టిస్తామని చెప్పారు, అది పాయే. కులవర్గ మతతత్వాలు లేని సమాజ నిర్మాణాన్ని పాటుపడతామని చెప్పారు, అది పాయే. సివిఎస్ రద్దు చేస్తామని చెప్పారు, పాయే. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు, అది పాయే. అధికారంలోకి రాగానే 27% ఐఆర్ ఇస్తామని చెప్పారు, అది పాయే. పుస్తకాలు యూనిఫామ్లు సరైన సమయానికి ఇస్తా అన్నారు, అది పాయే. మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచుతామన్నారు, అది పాయే. ప్రతి సంవత్సరం జనవరి 1 కల్లా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని చెప్పారు, అది పాయే.